వాళ్ళ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా పద్మనాభన్ ఆదేశాల మేరకు ఈ ఓటు హక్కును వినియోగించుకోమని మా కార్యకర్తలందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ కూడా చెప్పి వాళ్ళతో ఓటు హక్కు వినియోగించుకోమని ప్రతి కార్యకర్త వెళ్ళి పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ మంచి అమూల్యమైన ఈ ఓటు హక్కును వినియోగించుకొని పాత ఓట్లున్న కొత్త ఓట్లు మళ్ళీ సవరించుకొని వచ్చి ప్రతి బూత్లో కూడా ప్రతి బిఎల్ వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు మీరు అందరూ మంచిగా స్పందించి మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ ఓటర్లు ఎక్కడ ఏ బూత్లో ఉన్నాయో ఏ లిస్టులో ఉన్నాయని సరి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరు మళ్ళీ బూత్ దగ్గరకు వచ్చి ఓటు వేసేటప్పుడు అమ్మ నా ఓటు లేదు అనకుండా మీ మంచి అవకాశం మన ఇంటి దగ్గరికే మన బిఎల్ వాళ్ళు వస్తున్నారు, మన ఆఫీసర్లు వస్తున్నారు. కాబట్టి మీ యొక్క ఓటు హక్కును మంచి వినియోగించుకొని సరి చేసుకోవాల్సిందిగా మా సిద్ధిరాజు ప్రజలకు విన్నవిస్తున్నాం. పద్మనాభం గారి ఆదేశాల మేరకు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ని ఇక్కడ మన బిఎల్ఓస్ వచ్చి ఇంటింటికి వచ్చి ఓటు వినియోగించుకోమని మన డోర్ తట్టినప్పుడు ప్రతి ఒక్కరు స్పందించి మా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మంచిగా స్పందించి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచి స్పందన ఇస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమము అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు నా ఓటు లేదు అని బాధపడకుండా మన ఇంటికి వచ్చినప్పుడు బిఎల్ఓస్కి మంచి స్పందించి ఓటు వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి మా కార్యకర్తలు బిఎల్ఓస్ ఆఫీసర్లు అందరూ కూడా మంచిగా స్పందించి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన కార్యకర్తలకు ధన్యవాదాలు. గత 3 రోజుల నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్గా మన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు ఇక్కడ బూత్లు నిర్వహించడం జరిగింది. లాలగూడ ఏరియాలో దాదాపు 10 నుంచి 11, 18 బూత్ ఏరియా మొత్తం ఢిల్లీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా బూత్ నుంచి ప్రతి జనాలు మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి బూత్ నుంచి వాళ్ళు బిఎల్ఓస్ వచ్చి వాళ్ళు మ్యాపింగ్ చేసుకుంటా ఏదైతే 2002 ప్లస్ 2025లో వాళ్ళకు అప్డేట్ చేసుకుంటూ మ్యాపింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ఓటు వినియోగించుకోవాలని మా ఎమ్మెల్యే గారు మరియు ఇక్కడ టీఆర్ఎస్ క్యాడర్ కార్యకర్తలు మరి ఆల్ పార్టీ లీడర్స్ కూడా ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తున్నాం ఇక్కడ. మరి మన పబ్లిక్ కూడా మేము అదే కోరుతున్నాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఓట్ను మనం సరి చేసుకొని మరి మ్యాపింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఒకవేళ సరి చేయకపోతే కూడా వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ద్వారా వాళ్ళు అప్డేట్ చేసి మళ్ళీ ఫిల్అప్ చేస్తే మరి తర్వాత వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఉన్న ఇప్పుడు జనాలు ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ మన పురుషులు కానీ ఖచ్చితంగా ఓట్ మ్యాపింగ్ చేసుకోవాలని మా యొక్క వినవి. ప్రభుత్వం ద్వారా ఏర్పరిచిన ఎస్ఐఆర్ స్కీమ్ పెట్టారు. ఇది ప్రతి ఒక్కరు ఓటు బదిలంగా ఉందా, వాళ్ళ ఓటు వాళ్ళ బదిలంగా ఉందా చెక్ చేసుకునే ఇదో స్కీమ్. దొంగ ఓట్లు ఉన్నా మన ఓట్లు ఊళ్ళో డబల్ ఉన్నా తీసివేసే కార్యక్రమం చేశారు. ఒక మెరుగైన సమాజం కోసం పెట్టిన మంచి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఫస్ట్ ఈ ఫేజ్లో మాత్రం మన ఇంటి ఓట్లు జాగ్రత్తగా ఉన్నాయా, మన కుటుంబ సభ్యులు ఉన్నాయా, మన పక్క వాళ్ళని చెక్ చేసుకోవాలి. సవరించుకునే అవకాశం ఇప్పుడు ఇచ్చింది కాబట్టి ఇది ఉపయోగించుకోవాలి. దీని ద్వారా మంచి భారతదేశానికి మంచి భవిష్యత్తు చేసిన వాళ్ళము మంచి పునాదేశ కార్యక్రమం దాంట్లో అందరూ పాల్గొవాలి. దీన్ని విజయవంతం చేసి వాళ్ళ హక్కులను దీన్ని కాపాడుకునే అవకాశం ఇది. మనం అంటే మన ఇల్లు మన ఆస్తి అని, ఇది మన ఓటు మన హక్కు. మన ఓటు మన హక్కును భావించుకొని ఈ స్కీమ్లో అందరూ కలిసి దీన్ని జయప్రదం చేయడం కాదు, మన హక్కును మనం తీసుకునే కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున స్పందన రావాలని अड्डाबट्टा डिवन से शेख जावेद बात कर रहे हैं। जितने भी बीआरएस के लीडर्स हैं डोर टू डोर जाके एसआर की मेहनत कर रहे हैं, लेकिन हम लोग को जो बीएलओ से सपोर्ट से नहीं मिल रहा। तकरीबन जहाँ पे ऐप काम नहीं कर रहा, तकरीबन जहाँ पे 2002 का लिस्ट नहीं है, तो काफ़ी लोग परेशान होकर फिर रहे हैं। तो मैं हमारे बीआरएस पार्टी के कैडर की तरफ से हुकूमत से ये नुमाइंदगी करूँ कि वो लोग जल्द से जल्द कुछ एक्शन लेंगे, कुछ सपोर्ट करिए और उस आवाम की खिदमत में कुछ दूसरा प्लान करके कुछ मदद करने के लिए कुछ और सेंटर्स बढ़ाइए। यही गुजारिश हमारे बीआरएस कैडर। जय हिंद।
PS वाला नहीं है वो नहीं देखते ये 105 106 वाले नहीं आए कितने नहीं आए भैया 105 చక్కర एक घंटा तो ये दो से निकाल देते पानी यारो बोला मैं तुम्हारा बोला तो तुम अलग अटैच कर लो है तो तुम्हारे साथ है तो अपना बोलना चाह एक लड़का किया न्यूज़ में